కార్మికులను కాపాడాలి, కార్మికులను రక్షించాలి, కాపాడాలి. శ్రీచక్ర సిమెంట్ లాకౌట్ పై ఏఐటియుసి ఆగ్రహం. కార్మికులను రోడ్డున పడేయాలనే కుట్ర. యాజమాన్యం డ్రామాలను తిప్పికొడతాం. ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం వెంకట సుబ్బయ్య. కారంపూడి శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీలో లాకౌట్ ప్రకటించడం ద్వారా కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసే పరిస్థితి తీసుకురావడం దారుణమని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం వెంకట సుబ్బయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ లాకౌట్ ప్రకటన నేపథ్యంలో ఏఐటియుసి సిపిఐ నాయకులతో కలిసి ఆదివారం ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా యాజమాన్యం ఏకపక్షంగా లాకౌట్ ప్రకటించడం వల్ల వందలాది కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాయని హెచ్చరించారు. శ్రీచక్ర సిమెంట్కి సంబంధించినటువంటి కారంపూడిలో ఈ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో ఏదో మన పేపర్లో వాటిల్లో సుమారు 400 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. దాన్ని లాకౌట్ చేస్తామంటే కార్మికులందరూ కూడా రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడటానికి, చర్చించడానికి మా ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య గారు, అదేవిధంగా మా పార్టీ సహాయ కార్యదర్శి హుసేన్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మా ఏఐటిసి లీడర్స్ హనుమంతరావు గారు, అదేవిధంగా బోదాల శ్రీనివాసరావు గారు, కొమ్మెర వెంకట్రావు గారు, బాబురావు గారు, మా పార్టీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారు, సుబ్బారావు గారు, సీన్ నాయక్ గారు, సైదా గారు, వెంకట్రావు గారు, సీను యేసుపాదం గారు, ఇంకా అనేక మంది మన వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళతో మాట్లాడి చర్చించి భవిష్యత్తులో ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి మాట్లాడటానికి ఈరోజు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య గారు వచ్చారు. వారిని 2 నిమిషాలు కార్మికులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దీని తర్వాత మరి మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని. ఈ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీకి మొదటాల నుంచి సిపిఐ పార్టీ ఏఐటిసి అండదండలు ఇస్తూనే ఉంది. ఎన్టీ రామారావు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఈ ఫ్యాక్టరీని వాళ్ళకున్న ఇష్యూస్తో మూసేయడం జరిగితే అప్పుడు ఇక్కడ ప్రజా డాక్టర్గా మా ఆదినారాయణ డాక్టర్ గారు వేములపల్లి శ్రీకృష్ణ గారిని తీసుకెళ్లి ఎన్టీ రామారావు గారితో మాట్లాడితే ఫస్ట్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఈ ఫ్యాక్టరీని తెరవటం కోసం ఇష్టపడకపోతే వాళ్ళ పిఏ గారు వచ్చి వేములపల్లి శ్రీకృష్ణ గారు చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడు అనే పాటని ఢిల్లీకి వ్యతిరేకంగా పాడి మన పార్టీ అధికారంలోకి రావటానికి ఉపయోగపడిన పాటని రాసి పాడింది శ్రీకృష్ణ గారేనని చెప్తే అప్పుడు లోనికి తీసుకెళ్లి రామారావు గారు ఏంటి సార్ అని మాట్లాడితే ఫలాని ఫ్యాక్టరీ యాజమాన్యంతో మీకున్న గొడవల వల్ల అక్కడ పనిచేసే కార్మికులు నష్టపోతా ఉన్నారు, వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఆ ఫ్యాక్టరీని తెరిపించే మార్గం చేయాలని చెప్తే అప్పుడు ఎన్టీ రామారావు గారు మీరు ఇంటికి వెళ్ళేసరికి ఆ ఫ్యాక్టరీ తెరుచుకుంటుంది వెళ్ళండి అని చెప్పి మాటిచ్చి వేములపల్లి శ్రీకృష్ణ గారికి అదే పరంగా 2 రోజుల్లో ఫ్యాక్టరీ తెరిపించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులు ఆ వర్కర్స్ని తీసివేస్తే కొంతమందిని 3 సంవత్సరాలు జీతాలు ఇవ్వకుండా ఆపితే కూడా అప్పుడు ఆదినారాయణ డాక్టర్ గారు చాలా మందితో చర్చలు జరిపి అప్పుడు బోయల శివప్రసాద్ గారు మినిస్టర్గా ఉన్న బోయల శివప్రసాద్ గారిని ఒకసారి తీసుకొచ్చి మాట్లాడిస్తే మీరు కాదు కదా చంద్రబాబు నాయుడు చెప్తా ఎన్నైనా యాజమాన్యం అంటే ఆ తర్వాత ఆదినారాయణ డాక్టర్ గారు వేరే సోదరులతో వేరే వాళ్ళని పిలుచుకొచ్చి గట్టిగా మాట్లాడి సెటిల్ చేసి వాళ్ళని 3 సంవత్సరాల కింద తీసేసిన వాళ్ళు మళ్ళీ పార్టీలో పెట్టుకొని వాళ్ళకి 3 సంవత్సరాలు జీతాలు ఇప్పించి ఇచ్చేసిన ఘనత మన ఏఐటిసి సిపిఐ పార్టీకే ఉంది. అదే ఈ రోజు కూడా మాట్లాడడానికి వచ్చి అదే సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాం.